కృష్ణరాజు గారు ఒక రకంగా చెప్పాలంటే దంచి అవతల పాడేశారు మొత్తం తిక్కగా అంటూ మొదలుపెట్టి చివరికి నాకైతే ఆ ఒక్క పదం మీద అభ్యంతరం ఉన్నప్పుడు కూడా ఆయన దాన్ని క్రైస్తవ మతం వీటి నేపథ్యంలో మాట్లాడారని చెబుతున్నారు. అది వేరే సంగతి. రైట్. నార్మల్గా అయితే పార్టీ ఆవిర్భావ సభ అంటే మనం వాళ్ళ సభ గురించి మనం పెద్దగా డిస్కస్ చేసే అంశం ఉండదు. కానీ నిన్న ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి నిజంగా సమాజానికి ఏమైనా పనికొచ్చేటటువంటి అంశాలు చెబుతాడా, లేదు ఇదిగో మేము ఈ విధంగా వెళ్దాం అనుకుంటున్నాం, మేము ప్రభుత్వంలో ఉన్నాము, మేము అంతకుముందు ఎప్పుడు ప్రభుత్వంలో లేము, సో ఇప్పుడు కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చి 9 నెలల్లో ఇది చేసాం, ఇంకా చేయాలనుకుంటున్నాం, అసలు నేను పిఠాపురానికి ఎమ్మెల్యే నాకు ఇది చేశా, ఎందుకంటే సభ జరిగింది అక్కడే కదా, పిఠాపురంలో జరిగింది, మీకంటూ ఒక నియోజకవర్గం లేకుండా పోయింది, ఇప్పుడు అది మీరు అడ్డా లేదంటే ఇంకేదో భాషలో మీరు మాట్లాడుకుంటున్నారు కాబట్టి సరే మేము ఇది చేసాం అని చెప్పి కనీసం ఎక్కడన్నా వచ్చిద్దామని చూసారు. గంటన్నర అంటే దాదాపు 90 నిమిషాలకు పైగా జరిగిన ప్రసంగం. 90 నిమిషాల్లో ఎవరన్నా పిఠాపురం నుంచి పాకిస్తాన్ బంగ్లాదేశ్ దాకా వెళ్ళొచ్చా అంటే నిన్న మీటింగ్ చూస్తే వెళ్ళొచ్చు. పాకిస్తాన్ వెళ్ళాడు, బంగ్లాదేశ్ కూడా వెళ్ళాడు. అట్లానే కమ్యూనిజం నుంచి ఏది హిందూయిజం దాకా అన్ని ఇజాలకు వెళ్ళొచ్చాడు. అసలు ఈ దగ్గర ఏ ఇజం లేదు, వంద ఓసర వెళ్ళేజం. ఈ దగ్గర కమ్యూనిజం లేదు, హిందూయిజం లేదు, సనాతన యుజం లేదు, ఏం లేదు. ఈ దగ్గర ఉన్నదల్లా ఓసరు వెళ్ళే యుద్ధం అనేది ఒకటి ఉంది. ఎట్లా ఆయన అభిమానులకి ఆలోచన వాళ్ళకి కూడా అది అలవాటు అయిపోయింది సార్. జెండాలు మోసి వాళ్ళకి వాళ్ళు లేదంటే కనీసం అడగాలి కదా, ఏంటి మన పరిస్థితి ఏంటి, మనకి ఈ బతికేంటి అని పదవి వస్తే చాలా, ఆయనకి పదవి వస్తే వీళ్ళందరికీ పదవి కాదు కదా. నేను సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా సార్, నిజంగా మెగా కుటుంబం నమ్ముకున్న వాళ్ళ మెగా కుటుంబంలో ఉన్న 3 పదవులు వచ్చినాయి. ఎవరు చిరంజీవి గారేమో కేంద్ర మంత్రి అయిపోయాడు, ఏదైతే ఇప్పుడు నాగబాబు గారు మంత్రి అయిపోయాడు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి మంత్రి అవ్వబోతున్నాడు. ఎందుకు చెప్పారుగా ఆల్రెడీ అవుతాడని, కాబట్టి ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి కాబోతా ఉన్నాడు. కానీ వాళ్ళ పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు ఏమైనా వచ్చిందంటే కనీసం డైరెక్టర్ పోస్టులు కూడా ఇట్లా వాళ్ళే చెబుతున్నారు కదా. నేను బాలినేని శ్రీనివాసరెడ్డి ఉండి కార్యకర్తలను పట్టించుకోవట్లేదు ఇక్కడ, మీరు అందరూ కూర్చొని ఆ పదవుల విషయంలో ఏం రావాలో అవన్నీ మాట్లాడమని ఆయనే చెబుతున్నాడు. ఎందుకు ఈయన పెద్ద కార్యకర్త, ఈయన ముందు పట్టించుకోవట్లే అక్కడ. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు జనసేనలో పెద్ద కార్యకర్త. సో ఆ పెద్ద కార్యకర్తనే తెలుగుదేశంలో ఉన్న ఆ నాయకుడు తెలుగుదేశంలో అక్కడ ఉన్నటువంటి దామరచర్ల జనార్దన్ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆయన నువ్వు ఫ్లెక్స్ కట్టినా ఒప్పుకోవట్లేదు. అందుకని ఆయన ఆవేదన ఆయన బహిరంగ వ్యక్తపరిచాడు. నన్నే నాకు దిక్కులేదు, కింద కార్యకర్తల పరిస్థితి ఇంకా దిక్కులేని తరంగా ఉంది, సో నేను మాజీ మంత్రి, నేను అన్నిసార్లు ఎమ్మెల్యేగా చేశాను, నాకే దిక్కు లేకుండా పోయింది ఇక్కడ, సో పట్టించుకోండి అని చెప్పి అక్కడ ఆయన ఆవేదన డయాస్ మీదే మొరబెట్టుకున్నటువంటి పరిస్థితి. కానీ ఏమన్నా ఇప్పుడు ఆవిర్భావ దినోత్సవం ఏం చెబుతారు, నేను కార్యకర్తలకు అండగా ఉంటా, నిలబడతా, ఇదిగోండి మీకు ఏ ఇబ్బందులు ఉన్నా ఇదిగో పరిస్థితి ఏం లేదు. మళ్ళీ తెలుగుదేశం గొప్పది, లోకేష్ గొప్పాడు, ఇది జనసేన మీటింగ్ లో లోకేష్ గొప్పాడు, చంద్రబాబు నాయుడు గొప్పాడు ఏంటండి. ఒకప్పుడు లోకేష్ గారు పర్టికులర్ గా చంద్రబాబు నాయుడు గారి పేరు, లోకేష్ గారి పేరు కూడా ఎత్తి వాళ్ళందరికీ మనం ఒకప్పుడు ఇదే లోకేష్ గారు తన తల్లిని ఏదో అన్నారని చెప్పి ఈయన గోళ చెప్పాడు కదా సార్. తల్లిని అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన వెళ్ళి పనిచేస్తా ఉన్నాడు. రెండోది, ఎవరైనా వాళ్ళ తండ్రి గురించి నీచంగా ఎప్పుడు చెప్పరు సార్, చెప్పరు. కరెక్ట్. తండ్రి గురించి మాటలు మార్చరు. ఈయన 2 మాటలు మార్చాడు. ఏది తన తండ్రి ఏదైతే నీచుడని ఒక సందర్భంలో చెప్పి నిన్నేమో అసలు అంతకంటే రామభక్తుడు పదం వాడాడు ఆయన. వాళ్ళ తండ్రి మరి సార్ సిగరెట్ వెలిగించుకుంటే దీపారాధనతో మీకు ఒక్కది నేను చెప్తున్నానంటే ఇది మా నాన్న ఒక హేతు. అది మా నాన్న ఉమ్మడి పార్టీ కమ్యూనిస్ట్ సభ్యుడు. మా నాన్న మా పెదనాన్న ఇద్దరు. మా నాన్న ఎలాంటి వాడంటే మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధనలో సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు, దెయ్యం లేదనే వ్యక్తిమత మా నాన్న. ఏం గుర్తుండవా పవన్ కళ్యాణ్ గారికి? వీళ్ళందరి మీద వారెంట్ లిస్ట్ వచ్చి షూట్ కాదండి. అసలు ఇప్పుడు ఇది మళ్ళీ రాసింది చదివేది, ఇప్పుడు రాసుకొచ్చింది ఈయన 1.5 గంట చదివాడు. ఆ చదివినప్పుడు అది అంతకుముందు రాసుకొచ్చింది చదివేది, ఇది కూడా రాసుకొచ్చింది చదివేది. వాళ్ళ తండ్రి సిగరెట్ వెలిగిస్తాడని ఒక సందర్భంలో చెప్తాడు. ఇప్పుడు నిన్నేమో అసలు రామనామం తప్ప అసలు నాన్నకి ఏం తెలియదు అంట. అసలు ఇంట్లోకి వెళ్ళంగానే ఆయనకి రామనామం తప్ప అసలు ఇంట్లో ఏమీ జరగదంట, అంత గొప్పవాడంట. ఆయనే చెబుతున్నాడు మా నాన్న కమ్యూనిజం అసలు ఏమి లేదు రామనామం. ఇప్పుడు ఇందాక కృష్ణరాజు గారు అడిగినట్టు అంత సనాతనవాది, మరి భార్య కూతురు అందరూ క్రైస్తవులు. మళ్ళీ ఈయన బాప్టిజం తీసుకున్నా అని చెప్పాడు ఒక సందర్భం. ఇంకో సందర్భం మా ఫ్రెండ్ నన్ను బాప్టిజంలో తీసుకోమంటే మా ఫ్రెండ్ బాప్టిజం చేశాడు, నన్ను నేను బాప్టిజం తీసుకున్నా అని చెప్పాడు. ఓ సందర్భంలో ఏమంటాడు బీఫ్ తినమని చెబుతాడు. సో అసలు నోటికి ఏది వస్తే సార్ అంతే. అప్పట్లో ఓసర వెళ్ళి నిజంగా ఉంటే కంప్లైంట్ చేసేది. ఈరోజు ఓసర వెళ్ళికి మాటలు వచ్చిండుంటే వెళ్ళి ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో పవన్ కళ్యాణ్ కంప్లైంట్ చేసేది. ఈయన అసలు నాకంటే ఎక్కువ రంగులు మారుస్తున్నాడు, సో ఇతను నన్ను చూసి కాపీ కొట్టాడు, నన్ను చూసి అని చెప్పి పేటెంట్ రైట్ హక్కులు అడిగేదాం. ఎందుకంటే అంత దారుణమా సార్. నిన్న చూస్తే
తమిళనాడులో ఏంటో ఈయన అవమానాలకు గురయ్యాడంట. అసలు నువ్వు ఎప్పుడు చదివావు తమిళనాడులో? చదువుకునే రోజుల్లో నేను చదువుకుంటుంటే స్కూల్లో తెలుగువాడు అని చెప్పి ఈయన్ని ఆ పాఠశాలలో అవమానపరిచారంట. అసలు ఎంత దారుణం. ఈ నెల్లూరులో చదివానంటాడు, వాళ్ళ నాన్న కానిస్టేబుల్ ఇక్కడ. సో ఆయన ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగి ఇక్కడ ఉన్నాడు. సో కాదండి, ప్రభుత్వ ఉద్యోగి ఇక్కడ ఉన్నాడు. ప్రభుత్వ ఉద్యోగి ఎక్కడ ఉన్నావు? ఈయన పుట్టిందే 1951. 61 సార్ కాదు 1971. అప్పటికి మన రాష్ట్రం విడిపోయి ఉన్నాం. తమిళనాడులో ఈయన చదువుకోవాలా? తమిళనాడుకి మనం 71 ఈయన పుట్టాడు. జగన్ గారు 72, ఈయన 71. ఆయన మొత్తం వాళ్ళ నాన్న ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగి. సో ఇక్కడ నెల్లూరులో చదివా అంటాడు, బాపట్లలో చదివా నేనే చెప్పాడు. ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో పుట్టానంటాడు. ఇప్పుడు చూడండి తమిళనాడు అంటే నేను ఎందుకు ఇది స్క్రిప్ట్ వాళ్ళు తమిళనాడుకి సంబంధించి బీజేపీ చదవమని చెప్పి ఉంటుంది. సో అది బీజేపీ చదవమని ఉంటుంది. సో దాంట్లో తమిళనాడు దాని మీద తమిళనాడుకి వెళ్ళిపోయాడు, పాకిస్తాన్కి వెళ్ళాడు, బంగ్లాదేశ్కి వెళ్ళాడు, ఇందులో ఛత్తీస్గఢ్ మాట్లాడాడు, మధ్యప్రదేశ్ అంటాడు, బీహార్ ఏంటి అదే ఇప్పుడు సినిమాకి సంబంధించి మాట్లాడితే తమిళనాడు అనే అంశం తీసుకొని వచ్చి వాళ్ళందరూ ఆ భాషలో చూడలేదా ఛత్తీస్గఢ్, బీహారు, సో అన్నీ మధ్యప్రదేశ్ అక్కడ దాకా వెళ్ళిపోయాడు. మళ్ళీ చెగువేరా నుంచి భగత్ సింగ్ అన్నాడు. అసలు నోటికి ఏది వస్తారు అంటే ముందు రాసుకునేటప్పుడు అన్న కనీసం ఉండాలి కదా. రాసుకునేది అంటే ప్లాన్డ్ గా అంటే వాళ్ళకి నిజం చెప్తున్నాడు అనే ఫీలింగ్ అనే కలగాలి. కనీసం అబద్ధాలని తెలిసినా కూడా అవన్నీ నిజాల్లాగానే చెప్తున్నట్టుగా. కానీ ఒక మాట సార్, నా రక్తంలో ఇది సనాతనం ఉందని అని చెప్పాడు. రక్తంలో హిమోగ్లోబిన్ కదా ఉండేది. కాదండి, రక్తంలో కమ్మ, రక్తంలో కాపు, లేదా రక్తంలో హిందూ మతం, రక్తంలో ముస్లిం, ఈ ఎందుకుంటే రక్తంలో అట్లా కాదు మాట్లాడేది. కానీ ఆక్షేపణ నిజంగానే సనాతనం ఉంటే మరి ఇప్పుడు కాశీరెడ్డిని ఆయన అది సత్రం కూలిస్తే లోకేష్ క్షమాపణ చెప్పడం ఏంటి? ఈయనేమో అసలు మాట్లాడకపోవడం ఏంటి? మరి కాదు కదా సార్, ఇప్పుడు ఆయన రక్తంలో సనాతనం ఉంది, ఆయన కుటుంబంలో సనాతనం లేదని చెప్తున్నాడు. నా కూతురు నేను బాప్టిజం తీసుకోమని చెప్పా అంటాడు. అంటే ఒకదానికి పొంతన ఉండదు చెప్పట్లేదు సార్. ఏది ఉంటే అది మాట్లాడేసి ఈ ముందు టాపిక్ని డైవర్ట్ చేయాలి. కానీ అలా అమ్మాయిలు నిజంగా వాళ్ళు గ్రేట్ సార్. ఎందుకంటే గంటన్నర సేపు ఆయన ప్రసంగాన్ని టీవీలో మనమే చూడలేకపోతే అక్కడ ఆడ కూర్చొని ఎన్నాళ్ళు మన నిజంగా గ్రేట్. ఎందుకంటే ఇప్పుడు నిజంగా అంత ఓపిక్గా ఏం చెబుతున్నాడు ఏంది అని చెప్పి అయినా కూడా ఏంది తెక్క మాట్లాడతాడు. కృష్ణరాజు గారు చెప్పినప్పుడు తెక్క మాట్లాడతాడు ఆయన. వాళ్ళు విన్నారు అని అంటే నిజంగా వాళ్ళు సహనాన్ని ఒప్పుకోవాలి. సామిరెడ్డి గారు గుంటూరు నుంచి. సామిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. మాట్లాడండి. నిన్న మీటింగ్ వల్ల వాళ్ళ కులస్తులకు ఇప్పటి వరకు 10 నెలల్లో ఏం మేలు జరిగిందో. కరెక్ట్. సూపర్ 6 గురించి కానీ ఇప్పుడు ఇద్దరు జగన్ గారు కాపు నేస్తామని అవన్నీ ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి మేలు చేశారు కదా. చాలా మేలు చేశారు. అవును. ఇప్పుడు ఇప్పటికి ఈ 10 నెలల్లో నేను చేశాను చేయబోతున్నాను ఒక మాట చెప్పలేదు. కాపులందరూ కూడా అది ఒకటి గమనించాలి. కరెక్ట్. సార్, కాశీనారాయణ క్షేత్రాన్ని కూల్చే దాంట్లో మంత్రివర్గం మొత్తం కూడా బాధ్యత వహించాలి. ఓకే. అసలు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖ అంటే ఆయన మాట్లాడట్లేదు. మరి మనం ఏం చేద్దాం? అన్నదానం చేసేదాన్ని ఎవరన్నా కూలుస్తారండి? అవును. అంత అడవికి అడ్డంగా ఉన్నట్టు కూడా లేదు. అక్కడ చెట్లు చేమ కూడా ఉన్నట్టు అనిపించలే. ఫైనల్గా కృష్ణరాజు గారు సంక్షిప్తంగా ఒక మాట చెప్పండి, క్లోజ్ చేద్దాం. ఈయన రాజకీయ బహురూపేణ నటనలోనే కాకుండా రాజకీయాల్లోకి ఈయన వచ్చిన తర్వాత బహురూపి అనే పదం వాడొచ్చా? వాడచ్చండి. ఎందుకంటే ఆయన అన్ని నిజాలని కూడా కలగలిపేసి వాడేసుకుంటున్నాడు. ఆయన మనకు అనుకున్నట్టు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఇటువంటి నాయకుడు ఎక్కడ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన దేన్ని వదలలేదు. ఆయన కమ్యూనలిజాన్ని, ఆపర్చునిజాన్ని, క్యాస్టిజాన్ని, అలాగే నేషనలిజాన్ని అన్నింటినీ వాడేసుకున్నాడు ఆయన. రెండోది, నిన్న పవన్ కళ్యాణ్ గారి ప్రకటనకు సంబంధించి ఈ రోజున ఎక్స్ పోస్టుల్లో టీడీపీ వాళ్ళు విరుచుకుపడుతున్నారు, దుర్భాషలాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని, నాగబాబుని కూడా. వాళ్ళు అంటే కొన్ని పేర్లు చెప్పట్లేదు కానీ వాటి సారాంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడుని నీవు ప్రశ్నించే స్థాయి నీకుందా? 40 ఏళ్ల పాటు ఆయన రాజకీయాల్లో ఉన్నారు, 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన నువ్వు ముఖ్యమంత్రి చేయటం ఏమిటి అని కొంతమంది అంటే, నీకు సొంతగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి పోటీ చేసే శక్తి సామర్థ్యం నీకు లేదు, కనీసం నీ కూతుర్ని కూడా ఎత్తుకొని లాలించే శక్తి సామర్థ్యాలు కూడా నీకు లేవు.
లేదు సార్, ఇక్కడ మీకు ఎక్స్ లో అనేక పోస్టులు కనిపిస్తున్నాయి. మీకు ఒకసారి చూస్తే టీడీపీ వాళ్ళ దగ్గర ఆయన అన్నాడు, పవన్ కళ్యాణ్ అన్నాడు, నాకు ఓపిక అయిపోయింది, నేను కనీసం పిల్లల్ని ఎత్తుకునే పరిస్థితి లేదు ఆయన అన్నది. వాళ్ళు ఓకే, కంప్లీట్ చేయండి. అటువంటి నువ్వు మమ్మల్ని నిలబెట్టవేంట్రా డాష్ డాష్ డాష్. ఇలాగ అనేక వందలాది పోస్టులు ఈ రోజున పవన్ కళ్యాణ్కి నాగబాబుకి వ్యతిరేకంగా వస్తున్నాయి అంటే అక్కడ మరి జనసేన వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదా? జనసేన మేము లేకపోతే మీరు ఎక్కడున్నారా, మీ చంద్రబాబు ఎక్కడున్నాడా అనట్లేదా వీళ్ళు? వాళ్ళ కౌంటర్లు వాళ్ళకి వస్తాయి అంటే వాళ్ళంత ఓపెన్గా ఇవ్వటం లేదు. కానీ వీళ్ళు మాత్రం కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో టీడీపీ సానుభూతి పనులు పవన్ కళ్యాణ్ మీద నాగబాబు మీద వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే ఒక రకంగా వాస్తవమే కదా, నిజానికి చంద్రబాబు గారి పరువు తీసేసినట్లే కదా పవన్ కళ్యాణ్ గారు. నేను లేకపోతే నువ్వెక్కడ సీఎం అయ్యేవాడు అని చెప్పడం ద్వారా తెలుగుదేశం గాలి తీసినట్లే కదా. ఖచ్చితంగా అన్నట్టు అది వాళ్ళు ఏమనుకున్నారంటే అసలు నీవు లేకపోతే నువ్వు ఎక్కున్నావు, నువ్వు ఒంటరిగా పోటీ చేస్తే నీకు ఎక్కడ డిపాయిలు రావని చెప్పి పవన్తో వాళ్ళు ఉన్నారు అక్కడ. ఏది ఏమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ పరిపక్వత లేని ఒక కామెంట్ చేసినట్లుగా కనిపిస్తోంది కేసర్ గారు. రైట్, బాగా చెప్పారు.